హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్బీఐలో రీసెంట్ టైమ్స్లో కొత్తగా లాంచ్ అయినటువంటి క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అవి ఏవో కాదు, ఎస్బీఐ టాటా నియో క్రెడిట్ కార్డ్స్ అనమాట. ఈ ఎస్బీఐ టాటా నియో క్రెడిట్ కార్డ్స్ గురించి మనలో కొంతమందికి తెలిసే ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరైతే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తుంటారో వారికైతే దీనిపైన కొంచెం అవగాహన అయితే ఉంటుంది. ఎందుకంటే హెచ్డిఎఫ్సిలో కూడా టాటా నియో క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా. సో హెచ్డిఎఫ్సి టాటా నియో క్రెడిట్ కార్డ్ ఫ్యూచర్స్, ఎస్బీఐ టాటా నియో క్రెడిట్ కార్డ్ ఫ్యూచర్స్ ఇంచుమించు ఒకటేగా ఉంటాయన్నమాట. సో అందుకే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే యూస్ చేస్తుంటారో వారికి ఈ క్రెడిట్ కార్డ్ పైన అయితే కొంచెం అవగాహన అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకులో లాగే ఎస్బీఐలో కూడా మనకి 2 వేరియంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చి ఎస్బీఐ టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ అనమాట. సెకండ్ ఎస్బీఐ టాటా నియో ఇన్ఫినిటీ అనమాట. సో ఈ వీడియోలో మనం ఇప్పుడు ఈ 2 క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ 2 క్రెడిట్ కార్డ్స్ ప్రజెంట్ అయితే బెస్ట్ ఆఫర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ 2 క్రెడిట్ కార్డ్ గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ 2 క్రెడిట్ కార్డ్ సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీలో ఎవరికైతే కావాలని అనుకుంటున్నారో వారైతే ఈ క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ ఎస్బీఐ టాటా నియో క్రెడిట్ కార్డ్స్ అనేవి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ అనమాట. ఎస్బీఐ టాటా గ్రూప్స్తో టైఅప్ చేసుకుని ఈ క్రెడిట్ కార్డ్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ క్రెడిట్ కార్డ్స్ కొత్తగా లాంచ్ అయ్యాయి కాబట్టి అప్రూవల్స్ కూడా కొంచెం ఫాస్ట్గానే వచ్చే అవకాశం అయితే ఉంది. సో వెంటనే అయితే అప్లై చేసుకోండి గైస్, కావాలనుకున్న వాళ్ళు మాత్రం. ఇప్పుడు వీటి గురించి బ్రీఫ్గా కంపారిజన్ చేసుకుంటూ మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఎస్బీఐ టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ క్రెడిట్ కార్డ్లో ఛార్జెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే జాయినింగ్ ఫీ అనేది 499 రూపీస్ ఉంటుంది. యాన్యువల్ ఫీ కూడా 499 రూపీస్ అయితే ఉంటుంది గైస్. ఈ యాన్యువల్ ఫీని మనం వే ఆఫ్ చేసుకోవాలంటే ఒక సంవత్సరం లోపల 1 లాక్ అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ యాన్యువల్ ఫీ అనేది వే ఆఫ్ అయితే చేసుకోవచ్చు గాజ్. ఎస్బీఐ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్లో ఛార్జెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం ఛార్జెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి గాజ్. లైక్ ఇక్కడ జాయినింగ్ ఫీ అనేది 1499 రూపీస్, అలాగే యాన్యువల్ ఫీ కూడా 1419 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. సో ఈ యాన్యువల్ ఫీని మనం వే ఆఫ్ చేసుకోవాలంటే సంవత్సరం లోపల మనం 3 lakhs అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే ఈ రిన్యువల్ ఫీ అనేది వే ఆఫ్ అయితే అవుతుంది. సో ఇది కొంచెం ప్రీమియం కార్డ్ అని చెప్పుకోవచ్చు ఎస్బీఐ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ని. ఇంకా ఈ 2 క్రెడిట్ కార్డ్లో వెల్కమ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఎస్బీఐ టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఇందులో వెల్కమ్ బెనిఫిట్ కింద మనకి 499 టాటా నియో కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ టాటా నియో కాయిన్స్ అనేవి మనకి ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారంటే మనం కార్డ్ తీసుకున్నటువంటి ఫస్ట్ 30 days లోపల మనం ఏదో ఒకటి ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి 499 రూపీస్ నియో కాయిన్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. ఒక్కొక్క నియో కాయిన్ వాల్యూ ఎంతంటే 1 రూపీతో సమానం అనమాట. ఇవి ఎక్కడ యూస్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ టాటా నియో అప్లికేషన్ ఉంది కదా, అందులో మాత్రమే మనం ఈ టాటా నియో కాయిన్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. బయట అయితే ఎక్కడ యూస్ చేసుకోలేం గైస్. ఈ టాటా నియో కాయిన్స్ అనేవి మనకి టాటా నియో పాస్ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి వీటిని రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఇంకా సేమ్ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్లో కూడా మనకి వెల్కమ్ బెనిఫిట్ కింద 1499 నియో కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక నియో కాయిన్ ఈక్వల్ టు 1 రూపీతో సమానం అనమాట. ఇవి కూడా మనకి కార్డ్ తీసుకున్నటువంటి ఫస్ట్ 30 days లోపల ఏదైనా పర్చేస్ చేసుకున్నట్లయితేనే ఈ 1499 నియో కాయిన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటిని కూడా సేమ్ టాటా నియో అప్లికేషన్లోనే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ 2 క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి రివార్డ్ పాయింట్స్ కానీ క్యాష్ బ్యాక్ కానీ మనకి వాల్యూ బ్యాక్ రూపంలో నియో కాయిన్స్ రూపంలో మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. ఫస్ట్ ఎస్బీఐ టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్లో చూసుకున్నట్లయితే మనం ఈ క్రెడిట్ కార్డ్ని యూస్ చేసుకునేసి టాటా నియో అప్లికేషన్స్లో కానీ టాటా నియో బ్రాండ్స్లో కానీ ఏదైనా పర్చేస్ చేసామనుకోండి, అక్కడ మనకి 2% నియో కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 రూపీస్తో ఏదైనా పర్చేస్ చేశారంటే అక్కడ 2% అంటే 20 నియో కాయిన్స్ అయితే వస్తాయి కదా, అక్కడ 20 రూపీస్ అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఈ 2%తో పాటు ఎక్స్ట్రా 5% నియో కాయిన్స్ కూడా ఈ ఎస్బీఐ టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ వస్తుందంటే ఓన్లీ టాటా నియో యాప్ ఉంటుంది కదా, అందులో సెలెక్టెడ్ బ్రాండ్స్కి మాత్రమే ఈ 5% ఎక్స్ట్రా నియో కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. ఇంకా ఎస్బీఐ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ డైరెక్ట్గా 5% నియో కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ టాటా నియో అప్లికేషన్లోనే సెలెక్టెడ్ బ్రాండ్స్లో మనం ఏమైనా పర్చేస్ చేసుకున్నట్లయితే 5% నియో కాయిన్స్ అనేవి
ప్రొవైడ్ చేస్తారు. ఎస్‌బీఐ టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్‌తో పోల్చుకున్నట్లయితే ఇది కొంచెం బెటరే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో డైరెక్ట్‌గానే 5% ఇస్తున్నారు గదా! నియో కాయిన్స్ అనేవి. అందుకే ఇది బెస్ట్ అని చెప్తున్నాను. ఇంకా అలాగే ఈ 5%తో పాటు ఎక్స్‌ట్రా 5% కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సేమ్ అందులో లాగే సెలెక్టెడ్ బ్రాండ్స్‌కి మాత్రమే ఎక్స్‌ట్రా 5% నియో కాయిన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది యూపీఐ ట్రాన్సాక్షన్ గురించనమాట. యూపీఐ ట్రాన్సాక్షన్ గురించి ప్రత్యేకంగా ఎందుకు అంటే ఈ టాటా నియో క్రెడిట్ కార్డ్స్ మనకి జనాల్లో బాగా పాపులర్ అయింది ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ వలననమాట. నార్మల్ వేరే క్రెడిట్ కార్డ్స్‌తో పోల్చుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్స్‌లో మనకు బెటర్‌గా యూపీఐ ట్రాన్సాక్షన్స్‌కి క్యాష్ బ్యాక్ గానీ, నియో కాయిన్స్ కానీ రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ కార్డ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎస్‌బీఐ టాటా నియో క్రెడిట్ కార్డ్‌లో యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు అంటే గూగుల్ పే కానీ, ఫోన్‌పే ద్వారా గానీ ఏదైనా ట్రాన్సాక్షన్ చేసుకున్నామంటే ఈ కార్డ్ యూజ్ చేసుకొని ఇక్కడ 1% నియో కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇంకా ఎస్‌బీఐ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ 1.5% టాటా నియో కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. సో, మిగతా కార్డ్స్‌తో పోల్చుకుంటే ఇది కొంచెం ఎక్స్‌ట్రానే అని చెప్పుకోవచ్చు గదా! ఇంకా ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌లో లాంగ్ యాక్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఎస్‌బీఐ టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 4 డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 4 డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ అనేవి మనం పొందాలనుకుంటే ప్రీవియస్ క్వార్టర్‌లో మనం 50,000 అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ 4 డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎస్‌బీఐ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 8 డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 8 డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ మనం పొందాలనుకుంటే ప్రీవియస్ క్వార్టర్‌లో మనం 75,000 అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇందులో మనకి ఈ 8 డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి ఎక్స్‌ట్రాగా ఇంకా ఈ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్‌తో పాటు ఇంటర్నేషనల్ లాంగ్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవన్నీ ప్రొవైడ్ చేస్తాయంటే 4 ఇంటర్నేషనల్ లాంగ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. ఇంకా ఇందులో మనకి ఎక్స్ట్రా ఫ్యూచర్‌గా $99 వర్త్ చేసేటువంటి ప్రయారిటీ పాస్ మెంబర్‌షిప్ అనేది ఫ్రీగా అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఎస్‌బీఐ టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్‌తో పోల్చుకున్నట్లయితే ఇది కొంచెం బెటరే అని చెప్పుకోవచ్చు. కాకపోతే దీంట్లో చార్జెస్ కూడా ఎక్కువే ఉన్నాయి. అందుకే మనకి ఆఫర్స్ గానీ, ఫీచర్స్ గానీ కూడా బెస్ట్‌గా ఉన్నాయి. సో, బేసిక్ కార్డ్ కావాలంటే ఎస్‌బీఐ టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. లేదు కొంచెం మేము మనీ పే చేసుకోవాలనుకుంటే ఎస్‌బీఐ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ అయితే వెళ్ళిపోవచ్చనమాట. ఇంకా ఈ 2 క్రెడిట్ కార్డ్‌లో ఉన్నటువంటి ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటే ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనమాట. ఎస్‌బీఐ టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్‌లో అయితే మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. మనం ఎక్కడైనా పెట్రోల్ బంక్‌లోకి వెళ్లి అక్కడ పెట్రోల్ గానీ, డీజిల్ గానీ ఏదైనా కొన్నప్పుడు మనకి 1% ఎక్స్ట్రా చార్జ్ అయితే పడతది గదా! ఆ ఎక్స్ట్రాగా పడినటువంటి 1% చార్జెస్ మనకి రివర్స్ వస్తదనమాట. దాన్నే మనం ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్‌గా చెప్పుకుంటాం. ఇక్కడ మనం 250 వరకైతే ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్‌ని మనం పొందవచ్చనమాట. సో, అది రూ. 250 ఎప్పుడొస్తుందంటే మనకి 500 నుంచి 4000 మధ్యలో మనం ఎప్పుడైతే పెట్రోల్ గానీ, డీజిల్ గానీ, లూబ్రికెంట్స్ గానీ పెట్రోల్ బంక్స్‌లో కొనుగోలు చేస్తామో అప్పుడు మాత్రమే ఈ రూ. 250 అనేది ఎస్‌బీఐ టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్‌లో అయితే వస్తుంది. ఇంకా ఎస్‌బీఐ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి రూ. 500 వరకు వస్తదనమాట. ఈ రూ. 500 ఎప్పుడొస్తదంటే మనకి సేమ్ 500 నుంచి 4000 మధ్య ఎప్పుడైతే మనం పెట్రోల్ గానీ, డీజిల్ గానీ కొనుగోలు చేస్తామో అప్పుడు ఈ 500 వరకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్‌ని అయితే పొందవచ్చు. ఫ్రెండ్స్ ఎస్‌బీఐ అదర్ క్రెడిట్ కార్డ్స్‌తో పోల్చుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్స్ కొంచెం బెటరే అనుకోవచ్చు కదా! ఎందుకంటే మిగతా క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా మనకి రూ. 100 వరకు మాత్రమే ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్‌ని ప్రొవైడ్ చేస్తాయి. ఈ కార్డ్స్ అయితే మనకి రూ. 250 ఒకటి, 500 ఒకటి బెటర్‌గానే ఉంది గదా! ఇంకా ఈ 2 క్రెడిట్ కార్డ్స్ తీసుకోవచ్చా అని నా ఒపీనియన్ అడిగినట్లయితే తీసుకోవచ్చు గాయ్స్. ఎందుకంటే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళకి కొంచెం లో లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో, ఎస్‌బీఐ వాళ్ళు బెటర్‌గానే లిమిట్ ప్రొవైడ్ చేస్తారు. అందుకే మీరు తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం కొన్ని సేల్స్ అయితే చేస్తుంది. ఇప్పుడు సమ్మర్ వెళ్ళిపోయింది కాబట్టి సమ్మర్ సేల్స్, బిగ్ బిలియన్ డేస్ ఇలాంటి సేల్స్ అయితే జరుగుతుంటాయి కదా! ఈ సేల్స్‌లో గనక మీరు గమనించినట్లయితే ఎస్‌బీఐకి, హెచ్‌డీఎఫ్‌సీకి ఏదో ఒక ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయనే చేస్తారు గైస్. సో, తీసుకోవడం వీటిని బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే నా సజెషన్ ఇంకోటేంటంటే మీరు మీ చార్జెస్ ఇయర్లీ ఎక్కువగా పే చేసుకోవాలనుకుంటే ఎస్‌బీఐ ఇన్ఫినిటీ తీసుకోండి. ఇది ప్రీమియం క్రెడిట్ కార్డ్ అనమాట. అందుకే దీంట్లో చార్జెస్ ఎక్కువగా ఉంటాయి. ఆఫర్స్ కూడా బానే ఉంటాయి. ఇంకా బేసిక్ క్రెడిట్ కార్డ్స్ కొంచెం చార్జెస్ కూడా తక్కువ ఉండేది కావాలనుకుంటే ఎస్‌బీఐ ఈ టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి గైస్. ఇంకా ఈ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్స్ ఎందుకు తీసుకోమంటున్నానంటే ఇవి కొత్తగా లాంచ్ అయినాయి కాబట్టి మనకి అప్రూవల్స్ కూడా ఫాస్ట్‌గా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ టాటా నియో యాప్ అయితే ఉంది గదా! ఇది ఎవరైతే సిటీలో ఉంటారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందనమాట. పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఈ యాప్ యూజ్ కాదు కాబట్టి
పల్లెటూరులో ఉండేవాళ్ళైతే ఈ కార్డ్ తీసుకోకండి. సిటీస్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే బెటర్‌గా యూజ్ అవుతుంది. అక్కడ డోర్ డెలివరీ చేసుకోవడం గానీ, గ్రాసరీస్ పర్చేస్ చేయడం గానీ, సో, ఇలాంటి వరకైతే బాగా ఇది యూజ్ అవుతుంది. ఈ క్రెడిట్ కార్డ్స్ రావాలంటే మీరు చేసుకోవాల్సిందల్లా మీ యొక్క సిబిల్ స్కోర్‌ని బాగా మెయింటైన్ చేయడం అనమాట. 750+ సిబిల్ స్కోర్ మీరు మెయింటైన్ చేస్తున్నట్లయితే మీకు బెటర్‌గా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే అప్రూవల్ కూడా ఫాస్ట్‌గా ఇస్తారు. అలాగే మీకు ఒక్కొక్కసారి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ కింద క్రెడిట్ కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీరు సిబిల్ స్కోర్‌నయితే 750+ అయితే మెయింటైన్ చేసుకోండి గైస్. అలాగే నా సజెషన్ ఏంటంటే మీరు టైమ్‌లీ పేమెంట్ చేసుకోగలం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ జోలికి వెళ్ళండి. లేకపోతే లేదు. మళ్ళీ క్రెడిట్ కార్డ్ తీసుకొని ఈఎంఐలు పే చేయలేక ఇబ్బంది పాలైతే అవ్వకండి. సో, ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు వీడియో. చూసారు కదా! ఎస్‌బీఐ టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డు అలాగే ఎస్‌బీఐ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్. ఈ 2 క్రెడిట్ కార్డ్ గురించి మీకు క్లియర్‌గా అయితే అర్థమైందనుకుంటా. ఈ 2 క్రెడిట్ కార్డ్ సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.